మనకి కావాల్సిన ఈ పదార్థాలు చెప్తాను చూసుకోండి. పూలు, పళ్ళు, పలహారాలు అన్నీ దగ్గర పెట్టుకోండి. మంచిగా కొంచెం లేట్ అయినా సరే మనకి 12కి కళ్యాణం మొదలు పెడతారు కాబట్టి మనం చక్కగా అన్నీ నిదానంగా చేసుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు ఏముంటుందండి? బెల్లము, మిరియాలు, యాలకులు, పెసరపప్పు, సలివిడి, వడపప్పు ఇలా అన్నీ దగ్గర పెట్టుకుని అన్ని ప్రసాదం తయారు చేసుకోండి. మనకి మెయిన్ పానకం అండి. పానకం, సలివిడి, వడపప్పు ఈ 3 పదార్థాలు స్వామివారికి మనం పెట్టి నివేదించుకోవాలండి. మెయిన్ శ్రీరామనవమి అంటేనే అదేనండి. మనకి శ్రీరామనవమి పూర్వకాలం చేసేవాళ్ళండి, ఎంత ఘనంగా చేసేవాళ్ళు. ఆయనకి 10 అవతారాల్లో 7వ అవతారం శ్రీరాముడు అవతారం. అసలు రామాయణాన్ని మనకి అందించిన వాడు వాల్మీకి.